పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. ఏం జరిగింది చెప్పు కంతే, మాకు ఒక ఐడియా కోసం. వాళ్ళు లవ్ చేసుకుంటారట, నాకు ఒక్క రోజు తెలియదు. ఒకసారి ఇంటికి తీసుకొస్తే వీళ్ళు ఇవ్వాలంటే మానస్ అన్నాడు. మానస్ లవ్ చేస్తాను వారంటే చేస్తాను అన్నాడు. మరి చేస్తే పెళ్లి చేసుకోరాదంటే తనకి ఇష్టం లేదట. మమ్మీ తను వదిలించుకుంటా అంటే నా విన్న పట్టేసిండు, వదిలించుకున్నాడు అనుకున్నాం. ఇక గంతే, ఇది ఒకటే ముచ్చట మాకు. ఎందుకు కలిసి ఉంటున్నాం, మీరు అవసరం ఉంటే వేరే పెళ్లి చేద్దరు, ఈ పెళ్లి చేద్దరు, మీరు ఎప్పుడు అనలే కదా? ఎప్పుడు అనలేదు, ఇది ఒకటే చేసిండు. ఏమన్నా భయంలో పడ్డాడని చెప్పిండు అమ్మ? 2 రోజుల నుంచి ఎవరో ఇబ్బంది పెట్టినారట, వాళ్ళ మామ కూడా ఉంటాయట కదా? వాళ్ళ వాడే బెదిరించిండు నా కొడుకును. నా కొడుకును మస్తు బెదిరించిండు. ఇప్పుడు పోయిన పిల్లగాడు రాడు, కానీ రాజకుమార్ కనీసం శాంతి కలగాలంటే మనం కూడా ఏదైనా చేయాలి కదా. అయితే నా కొడుకును ఆయన డిఎస్ కింద పని చేస్తానని, నువ్వు ఆడదాని కదా, నీ కొడుకుని పెంచేది లేదా అని ఎన్నో అన్నాడు. అన్న సార్ నాకు కన్ను ఆపరేషన్ అయింది సార్, నాకు తెలియదు సార్, మా కొడుకు నా దగ్గర 2 రోజుల బట్టి ఆపరేషన్ చేసుకొచ్చిండు అని చెప్పిన. నువ్వు మానస అమ్మాయిని 7 సంవత్సరాల బట్టి ప్రేమించిండని వీడు చెప్పిండట. దాని వస్తువులన్నీ వాళ్ళ ఇంటికాడ వేసి వచ్చిండట. 7 సంవత్సరాల బట్టి ఒక రూమ్ లో ఉన్నారట. మాకు ఒక్క రోజు చెప్పలేదు. మరి వాళ్ళ అమ్మాయిని అనాలి కానీ అబ్బాయిని కూడా ఏమనకుండా. వాళ్ళ అమ్మ సూత ఫోన్ చేసి నన్ను తిట్టిందట. వీళ్ళు మా వాళ్ళకు ఫోన్ ఇచ్చింది, నాకు కన్ను ఆపరేషన్ అయింది, 2 రోజుల కింద నాకు చేసుకొచ్చి సూత చెప్పిండట. అయితే 2 లక్షలు మా చెల్లి ఇచ్చింది, 2 లక్షలు నేను ఇచ్చిన. దాని బంగారం తీసుకుపోయి ఇచ్చిండట. దాని వస్తువులు వాపస్ ఇచ్చిండు, వాపస్ అన్ని ఇచ్చిండు. వదులుకుందాం అనుకున్నాడు. ఆమె జాబ్ లేదంట. 7 ఏళ్ళ నుంచి తెలియదు, ఇప్పుడు జాబ్ లేదు. జాబ్ లేదు. వాళ్ళ మానమావ అన్నోడే టార్చర్ బాగా చేశాడు. వాళ్ళ మానమావ అన్నోడే టార్చర్ బాగా చేసిండు. మా దాంట్లో మా చెల్లుల సూతున్నది. నన్ను బెదిరించిండు, మా ఆయనను బెదిరించిండు, మా చిన్న కొడుకుని బెదిరించిండు. ఆయన వాళ్ళ మానమామాట డిఎఫ్ కింద ఫోన్ చేస్తానని బెదిరించిండు. అంటే మా బాబు దొరుకుతలేడు, మా కాడ పోలీస్ స్టేషన్ లో పెడతామని నేనంటే, మా చిన్న కొడుకు నుండి నేను హన్మకొండకు రమ్మన్నాడు. ఆయన హన్మకొండకి ఎట్లా వస్తాడు, అత్తే పోలీస్ స్టేషన్కి వస్తాడు, మా కాజుపేటల పోలీస్ స్టేషన్ కన్నా అక్కడికన్నా వస్తాడు అన్నాం. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫోన్ చేయించిండు. హైదరాబాద్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్ లా. మేము సూర్యాపేటలు ఇస్తామని మేమని ఇక ముందుకే ఇక నా కొడుకు దొరుకుతలేడని మేము తిరిగినాం. ఇక గంతే. ఎట్లుండేదమ్మా రాజకుమార్ మీతో? అంటే కంటి ఆపరేషన్ కానీ మీ బాగా పట్టించుకున్నది కదా పెద్ద కొడుకు, తల్లిదండ్రులు అంటే బాగా వాడికి ఇంత అది సుతం మోసం 7 సంవత్సరాల బట్టి వాడుకున్నదట. అవన్నీ అలా చెప్పిండట. 7 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో నట తెలియదట, ప్రేమ ఉన్నదాన్ని అంటే తెలియక చెప్పుకోవాలి కదా. మరి వాళ్ళ మానమావ అన్నటోడు మా ఆయన తిడతాను, నన్ను తిడతాను ఫోన్ చేసి వాడిని సుత తిట్టిండు. సెల్లుల రికార్డు ఉన్నది. వాడు బెదిరిస్తేనే నా కొడుకు ఇట్లా కారణమైంది. ఆయన ఒక్కడే బెదిరించింది నా కొడుకును. నేను డిజేపీ కింద ఫోన్ చేస్తాను, ఆడపాని చేస్తాను, కలెక్టర్ అని ఊకే బెదిరించిండు. నాకు సుత 2-3 సార్లు ఫోన్ చేసిండు. అదే టెన్షన్ ఉన్నది. కలెక్టర్ అయితే ఆయన చేసిన తప్పేం లేదు కదా, రాజకుమార్ చేసిన ఆయన కలెక్టర్ అని ఫోన్ చేస్తా అంటే మాకు భయం అయింది. మాల్లునికి ఫోన్ చేయమని నేను చెప్పినాం. మాల్లునికి ఫోన్ చేసి బావ నన్ను ఇట్లా టార్చర్ పెడతానంటే, నువ్వు ఇంటికి రారా నేను చూసుకుంటా అన్నాడట. ఇక అన్నప్పుడు వీళ్ళు తీసుకురా, నువ్వు విన్నప్పుడు ఇక వాడు రాలేదు. ఇక దొరకక ఇక గంతే అయిపోయింది. మీరు ఎన్ని రోజుల కింద వచ్చిండమ్మా ఇక్కడ కాజీపేటకు సోమిడికి? నెల అయిపోతాను. ఈ మధ్యలో రాలే? ఈ మధ్యలో నెల అవుతుంది. ఇక్కడనే ఉంటాను. ఫోన్ అయితే చేస్తాడమ్మా మీకు రెగ్యులర్ గా? ఇక్కడనే ఉంటున్నాడా? ఇక్కడ కాలేజీలో మొన్ననే పోయిండు. మొన్న కంట ఆపరేషన్ మెయిన్ రోజు 2 రోజుల కింద అయింది కదా. అక్కడ ఎట్లా తెలుసుకున్నారో ఏం కదా సార్, నాకు ఏది తెలియదు. ఇది ఒక్కటే ఫోన్ లో మిమ్మల్ని బెదిరించిండ్రు, మీ సార్ను బెదిరించిండ్రు, అబ్బాయిని బెదిరించిండ్రు. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ పెట్టుకుంటామని నేను అన్నా. ఇక్కడ వద్దు అక్కడికి వద్దు, మధ్యలో హన్మకొండకు రాళ్ళన్నాడు సార్. హన్మకొండకి మేము ఇట్లా వస్తాం అని మా చిన్న కొడుకు బాగానే అన్నాడు. మా చిన్న కొడుకు అన్నాడు కదా, మానస అమ్మాయి దాన్ని అన్నాడు. మానసని బెదిరించిండు. నువ్వు మా అన్నను లవ్ చేసి నువ్వు మా ఇంట్లో ఆగం చేసిండు, మాకు పిచ్చోళ్ళని చేసిండు, మా అన్న డబ్బులన్నీ ఎత్తుకపోయిండు, ఈ రోజు మా అన్నకు జాబ్ రాకుండా వదిలేసుకుంటాను అని మా చిన్న కొడుకు తిడితే, మా చిన్న కొడుకును అది సుత రికార్డు పెట్టుకున్నాడు. ఆయన అయితే రికార్డు పెట్టుకుంటా అన్నాడు కదా, నేను నీ చిన్న కొడుకు నుండి మీ ఆయనను పంపి అన్నాడు. వాళ్ళిద్దరు ఎందుకు వస్తారని నేను అన్నాక మా ఆడబిడ్డ తీసుకొని తిట్టింది ఆయన. నువ్వు డిఎస్పీ అయితే ఏంది, ఎవరిని అయితే ఏంది, మాకేందని మా ఆడబిడ్డ నైట్ తిట్టింది ఇవన్నీ. అయినా రాజకుమారుడు కొంచెం ప్రాణం తీసుకోబడి తొందరపడి ఉండే అంటే మీతో చెప్పని ఉండే, మాట్లాడను ఉండే. తప్పు కదా వాళ్ళ మానమావ మళ్ళీ వాళ్ళ అమ్మ అంటుంది కదా, నీకు సిగ్గు లేదా ఇట్లా కొడుకుని కన్నాం అంటుంది. అది నాకు తెలియదు సార్. వాళ్ళ అమ్మ అనేది రాజకుమార్ రమ్మంటే పోయిండు మా అబ్బాయి. రమ్మంటే టార్చర్ పెడతాను. వాళ్ళ మేనమా ఫోన్ చేసి
బెదిరించి మీరేమైతారమ్మా? మీనత్తనా? నచ్చిన ఇట్లా అయితే నచ్చిన ఏడుతుంది ఎంత అవుతున్నదని తీసుకొచ్చారు కంటి ఆపరేషన్ ఇప్పుడు నాకు కూడా రమ్మన్నారు. రమ్మంటే మా అబ్బాయి ఎక్కంచెలు వేయండి టార్చర్ బాగా చేసి నేను నీ కలెక్టర్ రమ్మను, నీ కలెక్టర్ మాట్లాడతాను అది అని బాగా బెదిరించింది. టార్చర్ మాట్లాడతారు అసలు అట్లా 10 గంటలు చేసి ఒకసారి 5 గంటలకు ఒకసారి చేసి ఒకసారి 6 గంటలు చేస్తారా సార్ కలెక్టర్ చేస్తారా టార్చర్ భరించలేక అక్కడిని పోతాను అన్నట్టు ఎటు రాని మానసరమ్మని ఎందుకు అంటే నాకు పని అనుకుంటుంది అదే పోడు సార్. ఇక మా అబ్బాయి మేము ఆడతాను ఎందుకంటే అంటాడు కదా ఇచ్చకుండా లంజోడుకు లవ్ చేసి అమ్మాయిని టార్చర్ పెడతా లంజోడుకు ఎక్కడ సావదేంటా ఎందుకు సాగుకొట్టాడు ఒక్కడే కాదు కదా ప్రపంచంలో రమ్మను ఉచ్చ లంజప్పుడు పేడ దాచిపెట్టి రావాలంటారు మీరు అని మమ్మల్ని అంటారు. సార్ మీరు కలెక్టర్ మేము ఒప్పుతాను కలెక్టర్ టార్చర్ 10 మాకు ఇక్కడ మాకు ఎక్కడ మనసు రమ్మంటే ఏంటని మేము లేదు మనసు దగ్గర మీరే దాచిపెట్టిందమ్మా ఇచ్చిన చేసుకో మీరే అంటారు అని మమ్మల్ని టార్చర్ చేస్తాడు సార్. చెట్టు అంతా కొడుకు పోయిందమ్మా మన ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ మీద కేసు మా అబ్బాయిని తీసుకెళ్ళి బాగా చెప్పాలి సార్ మేము ఉన్నాం సార్ ఊరంతా మీ బంధువులు మీ ఊళ్ళే కదా ఫోన్ చేస్తాను చెప్తాను టార్చర్ పెడతాను రమ్మంటాను అయిపోయింది అది వాళ్ళ మామయ్య కలెక్టర్ చాలా సార్లు పెట్టించి తీసుకొని చంపేసింది సార్. డబ్బులు లాక్కున్నాడు. డబ్బులు లాక్కున్నాడు